ఈరోజు మీకోసం సూపర్ టేస్టీ, హెల్తీ అండ్ ఫ్యామిలీ అందరికీ నచ్చే ఒక స్పెషల్ రెసిపీని తీసుకొనొచ్చాను. అదే అండి మునక్కాయ ఎగ్ కర్రీ. మునక్కాయ హెల్త్‌కి చాలా మంచిది అని తెలిసినా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలా అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ రెసిపీ మీకోసమే. వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే ఆ టేస్ట్ మాటల్లో చెప్పలేం. చపాతీ, రోటీతో కూడా సూపర్‌గా సెట్ అవుతుంది ఈ కర్రీ. ఒక్కసారి ఈ స్టైల్‌లో చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలి అని అనిపించే అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ టేస్ట్. ఈ కర్రీ చేయడానికి సింపుల్ ఇంట్లో దొరికే ఇంగ్రీడియెంట్స్ చాలండి. దీనికోసం ముందుగా మంచి లేత మునక్కాయని తీసుకొని కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మీకు కావాల్సినన్ని ఎగ్స్‌ని బాయిల్ చేసుకొని తీసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్, మిర్చి అలానే టమాటో సన్నగా తరుక్కొని తీసుకోవాలి. నేనైతే ఇవి చాపర్‌లో వేసుకున్నా అండి. తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టి దీని రసాన్ని తీసుకోవాలి. తర్వాత కడాయి పెట్టి ఆయిల్ వేసి ఎగ్స్‌ని ఇలా చూపిస్తున్న విధంగా ఘాట్లు పెట్టుకొని కొంచెం సాల్ట్, పసుపు, కారం వేసుకొని లైట్‌గా ఈ ఎగ్స్‌ని వేపుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది ఇలా ఎగ్స్‌ని వేపుకోవడం వల్ల. ఇలా మంచిగా వేపుకున్న ఎగ్స్‌ని తీసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్‌లో తాలింపు గింజలు వేసుకోవాలి. పచ్చిపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకుని వేసి ఈ తాలింపుని ఒక నిమిషం పాటు వేపుకోవాలి. తర్వాత దీనిలోకి మునక్కాయ ఏసి ఒక 3, 4 నిమిషాలు వేయించాలి. 3, 4 నిమిషాలు వేగిన తర్వాత సన్నగా తరిగిన 2 ఆనియన్స్, ఒక మిర్చి వేసి కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఈ ఉల్లిపాయల్ని మంచిగా మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు మంచిగా మగ్గిన తర్వాత దీనిలోకి ఫ్రెష్‌గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలి. తర్వాత దీనిలోకి చాప్ చేసుకున్న ఒక 2 టమోటాలు, ఒక 1.5 స్పూన్ కారం, హాఫ్ స్పూన్ ధనియా పౌడర్, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుంచి తీసిన చింతపండు రసం ఇవన్నీ వేసి ఒకసారి నీట్‌గా కలుపుకున్నాక మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలి. టమాటాలో నుంచి ఆయిల్ పైకి తేలేదాకా మగ్గించుకుంటే సరిపోతుందండి. చూస్తున్నారు కదా! చూపిస్తున్న విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత దీనిలోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. అలానే వేపుకొని పక్కకి పెట్టుకున్న గుడ్లను కూడా దీంట్లోకి వేసుకొని మొత్తం ఒకసారి నీట్‌గా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో ఇంకొక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా చేయడం వల్ల మునక్కాయలోకి అలాగే గుడ్డులోకి ఉప్పు, కారం బాగా పడుతుంది. అంతే అండి. ఫైనల్‌గా ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేస్తే మన మునక్కాయ గుడ్డు కూర రెడీ. వండే తీరులో కరెక్ట్‌గా వండుకుంటే ఈ మునక్కాయ గుడ్డు కూరకి సాటి ఇంకొక కూర ఉండదండి. అంత బావుంటుంది దీని రుచి. నేను చెప్పిన విధంగా మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి మీకెలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్‌లో పిన్ చేయండి.